హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనిలో టోటల్గా 835 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో 835 పోస్టులో మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 559 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 276 పోస్టులు. టోటల్గా 835 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. సో ఈ పోస్టులకు వచ్చి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్, ఇక్కడ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే కేవలం మేము ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి చదివి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇంకా పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మే 17వ తారీఖు నుంచి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అవకాశం అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ జూన్ 16, 2022 తారీఖు వరకు అయితే ఉంది. అలాగే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయడానికి జూన్ 17వ తారీఖు వరకు టైం అయితే ఉంది. సో కాబట్టి జూన్ 16వ తారీఖు లోపు మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులందరూ కూడా సో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 2022 అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసామైతే చెప్తున్నారు. సో డేట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే మెన్షన్ చేస్తారు. డేట్ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఈ పోస్టులకి శాలరీ బేసిక్ శాలరీ 25,500 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ అలవెన్సెస్ అన్నీ కలిపి ఇంకా 30,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కింద మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్లో మేల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి డీటెయిల్స్. సో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టోటల్గా 559 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అనేది ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. కేటగిరీ 2 కేటగిరీస్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో చూసే కనుక 241 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 56 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 137 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 65 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 60 పోస్టులు, టోటల్గా 559 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 503, ఎక్సర్సన్ కేటగిరీలో 56, టోటల్గా 559 పోస్టులు అయితే ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్లో. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్లో చూస్తే కనుక ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 119, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 28, ఓబీసీ కేటగిరీలో 67, ఎస్సీ కేటగిరీలో 32, ఎస్టీ కేటగిరీలో 30, టోటల్గా 276 పోస్టులు ఫీమేల్ క్యాండిడేట్స్లో అయితే ఉన్నాయి. టోటల్గా 835 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారు, చూడొచ్చు మీరు కూడా. నెక్స్ట్ ఈ పోస్టులకు వచ్చేసి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా మనకి ఎక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మాకు డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అదంతా కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. కేటగిరీని బట్టి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనేది. సో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ 10+2 సీనియర్ సెకండరీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ లేదా స్పీడ్ ఇన్ హిందీ టైపింగ్ 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ తెలిసినటువంటి అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకైతే ఇచ్చారు హౌ టు అప్లైని. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూస్తే కనుక 100 రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక ఎటువంటి ఫీజు మీరైతే కనుక చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు కేవలం 100 రూపాయలు మాత్రమే మీరైతే కనుక ఫీజు అయితే చెల్లించి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణలో మీరు ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు మీకు దగ్గరలో ఏదైతే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చినవి ఉన్నాయో సో వాటికైతే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి సెంటర్స్ అయితే చూద్దాము. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మీరైతే కనుక సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చూస్తే కనుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో ఈ 3 ప్లేసులు అయితే ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులకి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్గా ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ సో ఇది 25 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ఫార్మేటింగ్ టెస్ట్ సో ఇది కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద అయితే ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే దీనిలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందండి. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సో ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే మీకు మెన్షన్ చేశారండి. సో దేని నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది సో ఇక్కడ మనకి 5 పార్ట్స్ అయితే డివైడ్ చేశారు. జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటే, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. అలాగే కంప్యూటర్ ఫండమెంటల్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్స్ సో వీటిలో నుంచి మీకు 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ అయితే ఒక టేబుల్ ఫామ్ లాగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో సో ఇవి అయితే కనుక మీరు కొంచెం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అయితే ఈజీగా అటెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ నుంచి అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇక్కడ సిలబస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనకి అప్ టు 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి, అలాగే 30 to 40 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి, అబోవ్ 40 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే కనుక ఇక్కడ మీకు టెస్ట్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఏజ్ని బట్టి మీరు ఇక్కడైతే కనుక చూడాల్సి అయితే ఉంటుందండి. సో ఫస్ట్ ఇక్కడ మనం 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే చూద్దాము. సో ఎందుకంటే ఎక్కువ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే 30 లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే చూద్దాము. సో ఇక్కడ 1600 మీటర్స్ వచ్చేసి 7 మినిట్స్ లోపల మీరైతే కనుక కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 12.5 ఫీట్స్ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. హై జంప్ 3.5 ఫీట్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ చూసే కనుక 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులకి రేస్ అనేది 800 మీటర్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఫీట్స్, హై జంప్ 3 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫిమేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చి ఇక్కడ మనకి ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారు. సో హైట్ 165 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ మేల్ క్యాండిడేట్స్కి 78 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంది. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 4 సెంటీమీటర్స్ చెస్ట్ పెరగాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ హైట్ అయితే కనుక 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 165 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కనుక 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. సో ఇవి ఫిజికల్ మెజర్మెంటు మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ టైపింగ్ టెస్ట్ అనేది 25 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ టైపింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ఫార్మేటివ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కంప్యూటర్ ఫార్మేటివ్ టెస్ట్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకైతే డీటెయిల్గా ఇచ్చారు. ఎంఎస్ వర్డ్ నుంచి అలాగే ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ నుంచి అయితే మీకు ఉంటుందని ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్స్ అయితే ఇచ్చారండి. సో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. సో నెక్స్ట్ టైపింగ్ టెస్ట్
టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి కంప్యూటర్ ఫార్మేటివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్, సో మెడికల్ టెస్టులు కూడా ఉంటాయని ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫైనల్గా. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందు 1 టైం రిజిస్ట్రేషన్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మీరు తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదివి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ చూస్తే కనుక ఇక్కడ జూన్ 16th వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా సో ఈ పోస్టులకి అయితే కనుక మీరు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.